మనం ఈ వీడియోలో బటర్ నుంచి ఘీ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఈ బటర్తో నెయ్యి చేశాను. మీరు ఏ బటర్తో అయినా నెయ్యి చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ బటర్ని అంతటిని ఒక ఏదైనా గిన్నెలో కానీ ఏదైనా గోళంలో కానీ వేసి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేయాలి. ఇలా తిప్పుతూ ఉంటే అది లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి. కాసేపటి తర్వాత బటర్ పైన నురగలాగా వస్తుంది. మనం అలానే వేడి చేస్తూ ఉండాలి. కాసేపటి తర్వాత అది ఉడికి ఇలా లిక్విడ్ ఫామ్ కాస్త మనకు ట్రాన్స్ఫరబుల్ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. అంటే నెయ్యిలాగా ఫామ్ అవుతుంది. కింద అనేది అడుగంటినట్టు ఉంటుంది. మరీ ఎక్కువసేపు మనం అలానే పెడితే నెయ్యి మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం అడుగంటిన వెంటనే నెయ్యి దాంట్లో కొన్ని యాలకులు ఇంకా కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆవు నెయ్యి కాబట్టి ఎల్లో కలర్లో ఉందండి. గేదె నెయ్యి అయితే వైట్ కలర్లో వస్తుంది మనకి. ఇంకా మనం ఇందులో తమలపాకులు కూడా యాడ్ చేయొచ్చండి. తమలపాకుల స్మెల్ కూడా చాలా బాగుంటుంది. లేదా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్లీ మనకు నెయ్యి ఇలా ఫామ్ అవ్వాలి. ఇలా అయిన వెంటనే పక్కన పెట్టేసుకోండి. సో నెయ్యి తయారైందని ఎలా తెలుస్తుందంటే కింద అడుగంటి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారడం స్టార్ట్ అవుతుందండి బటర్ అనేది. అండ్ మిగతా లిక్విడ్ అంతా నెయ్యి మాత్రం ట్రాన్స్పరెంట్గా ఫామ్ అవుతుంది. అది మన చెక్ పాయింట్ అన్నమాట. నాకైతే ఇలా నెయ్యి తయారు కావడానికి ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టిందండి. మీకు ఎన్ని నిమిషాలు పట్టిందో కామెంట్ చేయండి. ఇది ఫైనల్గా నెయ్యి తయారైన తర్వాత టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత వడబోసుకుంటే మనకు స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.